ప్రజలకు రోడ్లు కావాలి, పాఠశాలలు కావాలి, ఆసుపత్రులు కావాలి. కానీ ప్రభుత్వానికి మాత్రం ప్రచారం కావాలి. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం కేవలం 27 నెలల్లో 1095 కోట్లు ప్రచార కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది. అసెంబ్లీలో వెల్లడైన అధికారిక సమాచారం ఇది. అంటే రోజుకు సగటున 1,30,00,000. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు లేవు, చెట్ల కింద చదువుకుంటున్నారు. ఆదివాసీ గ్రామాలకు అసలు రోడ్లు లేవు. ఇవేవి ప్రభుత్వానికి అవసరం లేదు, జస్ట్ ప్రచారం చేసుకుంటే చాలు. 2024 జనవరి 1 నుంచి 2026 మార్చి 31 వరకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం 1095 కోట్లు ఖర్చు చేసింది. ఫీల్డ్ పబ్లిసిటీ అంటే జానపద కళలు, ఫిల్మ్ షోలు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలకు 414 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు 344 కోట్లు, ప్రింట్ మీడియాకు 198 కోట్లు, పబ్లికేషన్స్కు 19 కోట్లు, సోషల్ మీడియాకు 6 కోట్లు, మొత్తం కలిపి 1095 కోట్ల ఖర్చు. ఇంతకుముందు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన మరో సమాచారం ప్రకారం 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 3 నెలల్లోనే టీవీ యాడ్స్కు 18,57,00,000 ఖర్చు చేశారు. అంటే రోజుకు సగటున 20,41,000 ఖర్చు చేశారు. ఓ పక్క రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవేవీ పట్టించుకొని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రచారం కోసం మాత్రం తెగ ఆరాటపడుతోంది. ప్రభుత్వం పనులు చేస్తే దానికి వేరే ప్రచారం అవసరమే లేదు, ప్రజలే చెప్పుకుంటారు. చేయని ప్రభుత్వాలకి ఎక్కువ ప్రచారం కావాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రోజుకు యావరేజ్గా 1,30,00,000 ప్రచారానికే ఖర్చు చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సగటున రోజుకు సుమారు 1,50,00,000 రూపాయలు ప్రకటనలపై ఖర్చు చేస్తుంది. ప్రభుత్వాలు తమ పథకాలను ప్రజలకు తెలియజేయడం అవసరమే, దాన్ని ఎవరూ కాదనరు. కానీ ప్రచారం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల పన్నుల నుంచే వస్తుంది. అలాంటప్పుడు ప్రచారం, అభివృద్ధిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ సోయి ప్రభుత్వాలకు ఉండొద్దా? ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి.